మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాను. నేను మీకేం చూపిస్తున్నానంటే లేమెల్ల ప్రాంతంలోని హోసన్న దయాక్షేత్రం అండి. మన గుడారాల పండుగలు జరిగే స్థలం అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా అక్కడ మనకు దేవుడు ఒక శ్రేష్టమైన స్థలాన్ని దేవుడు మనకిచ్చున్నారు. ఈ సంవత్సరం సొంత స్థలంలో గుడారాల పండుగలు జరగటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, మన గుడారాల పండుగలు మార్చి 6వ తారీఖు నుండి 9వ తారీఖు మధ్యాహ్నం వరకు. మీరందరూ కూడా తప్పకుండా మన గుడారాల పండుగలో పాలు పంచుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. దేవుడు మనకు శ్రేష్టమైన వాతావరణం ఇచ్చినాడండి. అలాగే శ్రేష్టమైన ప్రాంతం అనమాట. అసలు చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అనేక మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తున్నారండి. మీరు కూడా తప్పకుండా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా జ్ఞాపకం మాత్రం ఉంచుకోండి. మన గుడారాల పండుగలు ఇక్కడ మనకు చర్చ్ అనేది కడుతున్నారనమాట. ఇవన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిద్దాము. ఆ ప్రాంతం ఎలా ఉందని. అంతా కొండ ప్రాంతము, చాలా చాలా బాగుందండి. ఇదంతా కూడా స్టోర్ రూము, వంటకు సంబంధించిన స్టోర్ రూమ్ అంట. ఇక్కడ కొంత స్లాబ్ అనేది వేసి ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం. దేవుడు మనకు ఎంత మంచి వాతావరణం, ఎంత మంచి స్థలం ఇచ్చిన్నారో. తప్పకుండా మీరందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించే స్థలం ఏంటంటే వంటశాల. ఇది మనకి గుడారాల పండుగలో మనకు వంట వండుతారు కదా, అన్నం వండేది, కూరలు ఇవన్నీ కూడా చేసే ప్రాంతం ఇదంతా కూడా. దేవుడు ప్రతిదీ సమృద్ధిగా ఇచ్చే తండ్రి అండి మన తండ్రి. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన ఎన్నడు విడివాడు ఎడబాయడు. అందరూ కూడా పట్టజాలంతా విస్తారంగా జనాలు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అనేక మంది దేవుడు మహిమకరంగా రప్పించాలి ఈ ప్రాంతానికి, ఈ కొత్త స్థలం సొంత స్థలంలోనికి. చూసారు, నేను మీకు చూపిస్తున్నాను. ఈ ప్రాంతం అంతా చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా మనకు పెద్ద దూరం కూడా ఏం కాదండి, చాలా దగ్గరే. ఫస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఒకసారి మళ్ళీ వెళ్ళేటప్పుడు అసలు ఏం కష్టం అనిపించదు. చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా కొంత సామాగ్రి, వంటకు సంబంధించి కర్రలు అయితే ఇక్కడ వచ్చిన్నాయి, పెట్టున్నారు కూడా. మీరు కూడా గుడారాల పండుగలు మార్చి 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు తప్పకుండా పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం అంతా నేను మీకు చూపిస్తున్నానండి. చూసారా ఎంత బాగుందో కదా, ప్రశాంతమైన వాతావరణం ఉంది. అనేక మంది వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారండి. మీరు కూడా తప్పకుండా పాలు పంచుకోండి. ఈ వీడియో చేసింది కేవలం మన గుడారాల పండుగలు చెప్దామనే. చూస్తున్నారు కదా, అనేక మంది వచ్చి ప్రార్థన చేసుకుని స్థలాన్ని చూసి వెళ్తూ ఉన్నారు. మనకు ఒకసారి ముందు చూసుకుంటే గుడారాల పండుగప్పుడు మనకు ఒక టైం వేస్ట్ కాకుండా త్వరగా మన పండగకి చేరుకోవచ్చు అని. మీరు కూడా వస్తారని కోరుకుంటున్నాను.